హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? చూడండి, ఒక సిస్టరు నన్ను ఈ డిజైన్ ఎలా డ్రా చేస్తారో చేసి చూపించమన్నారు. అందుకే వీడియో రికార్డ్ చేస్తున్నాను అన్నమాట. నేను ఫస్ట్ అయితే చూడండి, ఎప్పుడు కూడా డిజైన్ డ్రా చేసేటప్పుడు ఫస్ట్ మిడిల్ పార్ట్ అంటే నెక్కి మిడిల్లో తీసుకుంటాను అన్నమాట. మిడిల్లో తీసుకొని డ్రా చేస్తాను. ఇప్పుడు ఎలా డ్రా చేస్తానో చూపిస్తాను చూడండి. మిడిల్ పార్ట్ అంటే ఇలా వస్తుందన్నమాట. మధ్యలో ఇలా ఒక ఫ్లవర్ గీసేసిన తర్వాత అటు ఇటు గీసుకుంటాను. చూడండి, ఆ సిస్టర్ అడిగిన డిజైన్ని మీకు ఇప్పుడు డ్రా చేసి చూపిస్తున్నాను. మీరు ఈ రౌండ్స్ అనేది ఎలా అయినా గీసుకోవచ్చు. మీకు రౌండ్స్ గీసుకుంటే ఈజీగా ఉంటుంది. లేదు అంటే మీరు చేత్తో అయినా రౌండ్గా చుట్టుకోవచ్చు, లేదా లైన్స్ లాగా కూడా చుట్టుకోవచ్చు. నేను ఈజీ ప్రాసెస్ చెప్తున్నాను మీకు. చూడండి, నేను పేపర్ మీద జస్ట్ నెక్ మోడల్ వచ్చేలాగా అలా షేప్ గీసాను అంతే. చూడండి, ఇలాగా నెక్ మోడల్ వచ్చేలాగా షేపు గీసాను అనమాట. పెన్సిల్తో డ్రా చేస్తున్నాను కదా, అందుకే లైట్గా కనిపిస్తుంది. చూడండి, ఇక్కడ మనము బార్డర్ ఎంతైతే కుట్టుకోవాలనుకుంటామో ఆ బార్డర్ కుట్టుకున్న తర్వాత డ్రా చేయండి నెక్. మీరు ఫస్ట్ ఇలాగా రౌండ్ గీసుకోండి. చూడండి, ఫస్ట్ ఇలా రౌండ్ గీసుకున్న తర్వాత మనము చూడండి ఇలా డిజైను ఇక్కడ ఒక రౌండ్, డిజైన్లో ఎలా ఉందో అలాగా. మీకు రౌండ్స్ ఎందుకు అనేది చెప్తాను. మీకు ఐడియా కోసం మాత్రమే రౌండ్ గీసుకోమన్నాను. మీరు కావాలి అంటే డైరెక్ట్గా కూడా గీసుకోవచ్చు. నేను మీకు రౌండ్ అనేది ఐడియా కోసం చెప్తున్నాను. చూడండి, ఇప్పుడు ఇక్కడ మనము ఇలాగా చూడండి ఇలా 4 లైన్స్ తీసుకున్నాక చూడండి ఇలా 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 6 అయినా కుట్టుకోవచ్చు. లేదు అంటే ఇలా మీరు 8 అయినా తీసుకోవచ్చు అన్నమాట. చూడండి, ఇలా మిడిల్లో గీసుకున్నాక చూడండి ఇలాగా మనము ఎన్ని కావాలి అంటే అన్నీ గీసుకోవచ్చు లైన్స్. ఈ లైన్స్ కుడితే మీకు డిజైన్ అది రౌండ్ కనిపించదు. ఇక్కడ వచ్చి మనము రింగు కుట్టుకుంటాం కాబట్టి ఇలా అయినా గీసుకోవచ్చు. మీ ఐడియా కోసం మాత్రమే నేను చెప్తున్నాను. డిజైన్ అనేది ఆ సిస్టరు డ్రా చేసి చూపించమన్నారు కాబట్టి ఆ డిజైన్ మొత్తం డ్రా చేసి చూపిస్తున్నాను. ఎలా అయినా కుట్టుకోవచ్చు అనే చెప్పడం కోసం ఇలాగా 3 విధాలుగా చూపించాను అన్నమాట. చూడండి, ఇలా అయితే 8 లైన్స్ వస్తాయి, ఇలా అయితే 6 లైన్స్ వస్తాయి. ఎయిట్ అలాగా 6 లేకపోతే 10, 9 ఎలా అయినా గీసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు వచ్చి ఇలాగా ఇక్కడ ఇలా మనము ఇలా చూస్తున్నారు కదా, ఇలా ఒకసారి డ్రా చేసుకోవాలి. మీరు ముందే చెప్తున్నాను కదా మీకు, బార్డర్ కుట్టుకున్న తర్వాత డ్రా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ముందు గీసుకున్నారనుకోండి బార్డర్ దగ్గర మీరు దగ్గరగా దూరంగా అయిపోతుంది అన్నమాట. ముందు అనేది బార్డర్ కుట్టేసుకున్న తర్వాత డిజైన్ డ్రా చేసుకోండి. ఇప్పుడు వచ్చి ఇక్కడ నుంచి ఇలాగా షేపు లైన్స్ చూసుకొనేసి ఇలా మనము లీఫ్ గీసుకున్నాక చూడండి, మీరు కావాలి అంటే చిన్నగా అయినా గీసుకోవచ్చు. ఈ లైను
ఇలాగా గీసాను అన్నమాట. నేనైతే ఓన్గానే గీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు అడిగారు కాబట్టి రికార్డ్ చేసి చూపిస్తున్నాను. మీరు కావాలి అంటే ఇలాగా లీవ్స్ యాడ్ చేసుకోవచ్చు, లేదు చిన్నగా గీసుకునేసి లీవ్స్ లేకుండా కూడా, అంటే ఎక్కువ లీవ్స్ లేకుండా కూడా కుట్టుకోవచ్చు. ఇలా కుట్టుకున్న తర్వాత ఇక్కడ మిడిల్లో వచ్చి ఇలా డ్రా చేసుకోండి. ఇది పేపర్ కదా, అలా చిరిగే కుట్టు వచ్చిందనమాట. అదే ప్లేస్కి ఇలాగా తీసుకునేసి మీరు ఇక్కడ ఇలా కుట్టుకోండి. మీరు ఈ డిజైను ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ సేమ్ లైన్స్ గీసుకోవచ్చు అన్నమాట. మీరు ఇలా రౌండ్ వద్దు అనుకుంటే చూడండి, ఇలాగా లైన్స్ గీసుకోవచ్చు. ఇలా లైన్స్ గీసుకోవచ్చు. నేను చేసిన వర్క్కి అయితే రౌండ్ గీసుకొని కుట్టుకున్నాను. మీరు రౌండ్ లేకుండా కూడా ఇలాగా తీసుకొని అందాజుగా ఇలాగా గీసుకున్న తర్వాత మీరు కుట్టేటప్పుడు అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇలా గీసుకున్నాక చూడండి, ఇక్కడ ఇలా లీఫ్ గీసుకొనేసి ఇలా ఇప్పుడు దీనికి దగ్గరగా ఇలా షేప్ తీసుకున్నాను అన్నమాట. ఇలా షేప్ తీసుకుని ఇక్కడ మళ్ళీ చూడండి, నెక్ మిడిల్ పార్ట్ ఇలా వస్తుంది. అంటే మీరు చిన్నగానే గీసుకోండి. ఇది నేను పేపర్ మీద కొంచెం నెక్ పార్ట్ చిన్నగా వస్తుంది కాబట్టి డిజైన్ అలాగా మీరు ఇంకా ఇక్కడ ఈ బిట్ ఇక్కడ వస్తుంది అన్నమాట. బ్లౌజ్ మీద అయితే నెక్ పెద్దది ఉంటుంది కాబట్టి చూడండి, ఇప్పుడు ఇక్కడ పెద్దది ఒక లీఫ్ గీసుకునేసి మళ్ళీ ఇలాగా గీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ మళ్ళీ సేమ్ ఇలాంటిదే ఒకటి, కాకపోతే వేరేలాగా కుట్టాలి. దానికి ఇలాగ చిన్న లైన్స్ గీస్తున్నాను మీకు గుర్తుండడం కోసం అన్నమాట. మీరు ఇలా కావాలన్నా గీసుకోవచ్చు, లేదా ఇలా కావాలన్నా పైకైనా గీసుకోవచ్చు, అది మీ ఇష్టమే. చూడండి, ఇప్పుడు ఇక్కడ ఇలా తీసుకుని మళ్ళీ ఇలా తీసుకున్నాను అన్నమాట. ఇలా తీసుకున్న తర్వాత చూడండి, మళ్ళీ సేమ్ ఇలా తీసుకొని వచ్చుకోవచ్చు. ఇలాగా ఇప్పుడు మళ్ళీ ఇంకెలా మీరు డిజైన్ అంతా డ్రా చేసుకుంటూ వెళ్ళిపోవడమే అన్నమాట. చూడండి, ఇక్కడ మీరు ఇది మిడిల్ పార్ట్కి వస్తుంది, అంటే నెక్ మధ్యలో వస్తుంది అన్నమాట. ఇక్కడేమో ఇదంతా ఇంకా ఇలాగా ఈ బిట్స్ అన్నీ ఇలా పైకి, ఈ బిట్టే మళ్ళీ ఇక్కడ గీసుకుంటాం, మళ్ళీ ఈ బిట్టే ఇట్లా పైన గీసుకుంటాం. అలాగా మొత్తం డిజైను గీసుకోవాల్సి ఉంటుంది. ఈ డిజైన్ అనేది ఇలాగా గీసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి, వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.